వెల్కమ్ టు డే 36 ఆఫ్ అవర్ 365 డేస్ షార్ట్ కట్ సిరీస్. సో మనకి రేషియోస్లో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సంధ్య టెస్ట్ మార్క్స్ ఇన్ 2 సబ్జెక్ట్స్ ఇంగ్లీష్ అండ్ హిందీ ఆర్ ఇన్ ద రేషియో 7:11. ఓకే, సంధ్యకి ఇంగ్లీష్ అండ్ హిందీ అనే 2 సబ్జెక్ట్స్లో వచ్చిన మార్కుల మధ్య రేషియో ఎంత అంటే 7:11. ఇఫ్ షీ గా 20 మార్క్స్ మోర్ ఇన్ హిందీ దాన్ ఇన్ ఇంగ్లీష్ అంటున్నాడు. సో సంధ్యకి ఇంగ్లీష్ కంటే హిందీలో 20 మార్కులు ఎక్కువ వచ్చినాయంట. సో అయితే ఆమెకి ఇంగ్లీష్లో వచ్చిన మార్క్స్ ఎన్ని అని చెప్పేసి మనల్ని అడుగుతున్నాడు. ఓకేనా, సో ఇక్కడ ఇంగ్లీష్ అండ్ ఆ తర్వాత హిందీలో వచ్చిన మార్కుల మధ్య రేషియో ఎంత 7:11. ఓకేనా, సో ఇప్పుడు మనకి ఇక్కడ రేషియో ప్రకారం చూసుకుంటే ఇంగ్లీష్లో 7 యూనిట్స్ వస్తే హిందీలో 11 వచ్చింది. అంటే మనకి రెండింటికి మధ్య డిఫరెన్స్ ఎంత అంటే 4 యూనిట్స్ ఉన్నది. సో మనకి ఇక్కడ డేటా ప్రకారం ఎంత అంటున్నాడు అంటే 20 అంటున్నాడు. సో 4 యూనిట్స్ ఈక్వల్స్ టు 20 మార్క్స్ అయితే 1 యూనిట్ ఈక్వల్స్ టు ఏమవుతుంది 5 మార్క్స్ అవుతుంది. సో అప్పుడు ఇంగ్లీష్లో మనకి ఆమెకి ఎంత వచ్చినాయి 7 యూనిట్స్ కదా. సో 1 యూనిట్ 5, అప్పుడు 7 యూనిట్స్ ఈక్వల్స్ టు ఏమవుతుంది 7 × 5 ఎంత 35 మార్క్స్. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో దీనికి ఆన్సర్ ఎంత కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం కెరియర్ని ఫాలో కొట్టండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. జై హింద్.